హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆటో ఎక్స్పర్ట్ రివ్యూస్. థంబ్నెయిల్ ఆల్రెడీ చూసే ఉంటారుగా. ఒక కొత్త సూపర్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. సో లెట్స్ స్టార్ట్. హుండై వల్ల బెస్ట్ సెల్లింగ్ కార్ హుండై i10. దీన్ని షోరూంలో కొని ఇంటికి తీసుకురావడానికి ఆల్మోస్ట్ 7.9 lakhs అవుతుంది. ఇందులో 3.1 lakh అంటే 39% ఆఫ్ ది టోటల్ కార్ కాస్ట్ మనం గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలి. వాట్? ఎందుకు? ఎలా? ఐ మీన్ ఒక నార్మల్ కార్, ఒక చిన్న కార్లో ఆల్మోస్ట్ 40% ట్యాక్సే ఉంది. నేను ఇప్పటి వరకు మన ఇండియాలో మోస్ట్ సెల్లింగ్ ఫేవరెట్ SUV కార్ గురించి ఇంకా చెప్పనే లేదు. అదే హుండై క్రెటా. హుండై క్రెటా కార్ ప్రైస్లో 54% ట్యాక్సే ఉంది. అంటే కార్ కాస్ట్ ఎంతైతే ఉందో అందులో సగం కంటే ఎక్కువ ట్యాక్సే ఉంది. ఇప్పుడు హుండై క్రెటా అండ్ i10 ఈ రెండు కార్స్లో ఎందుకు ట్యాక్స్ ఎంత డిఫరెన్స్ ఉంది? ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా? గవర్నమెంట్ దృష్టిలో హుండై క్రెటా ఒక SUVనే కాదు. అదే హుండై క్రెటా ఒక SUV అయితే అప్పుడు కార్ కాస్ట్లో 60% ట్యాక్సే ఉంటుంది. ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్ళి ఏమైనా సామాన్లు కొంటే వాటికి మనం GST పే చేయాల్సి ఉంటుంది, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇప్పుడు మనకు GSTలో 4 slabs ఉంటాయి: 5%, 12%, 18% అండ్ 28%. 5% దేనికి అప్లికబుల్ అంటే సగటు మనిషి నిత్యావసరాల వస్తువుల మీద ఎక్కడైతే వాడతాడో వాటికి 5% అప్లికబుల్. అంటే సిలిండర్ కానీ, ఆయిల్ కానీ, మిల్క్ కానీ ఇలాంటివి. అదే కార్స్ విషయానికి వస్తే ఇది 28%. ఇది GSTలో హైయెస్ట్ స్లాబ్ రేట్. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, నేను స్టార్టింగ్లో కార్ మీద ఆల్మోస్ట్ 50% ట్యాక్స్ ఉంటుందని చెప్పాను కదా, మరి అది ఎలా అని. అసలు యాక్చువల్లీ ఏమైందంటే GST ఫస్ట్ మన ఇండియాలో 1st July 2017లో వచ్చింది. We are in the process of making history with the launch of the goods and services tax. At the midnight hour, we will be launching one of India's biggest and most ambitious tax and economic reforms in history. The GST may be a destination tax, but for India it will begin altogether a new journey. అంతకన్నా ముందు మన దేశంలో చాలా రకాల ట్యాక్సెస్ ఉండేవి. అంటే ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్, ఆక్ట్రాయ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ అని ఇలా ఏవేవో రిమైనింగ్ ట్యాక్సెస్ అన్ని ఉండేవి. GST వచ్చిన తర్వాత ప్లాన్ ఏంటంటే అన్ని ట్యాక్సెస్ ని GSTతో రీప్లేస్ చేయాలి అని. బట్ ఇక్కడే గవర్నమెంట్ కి ఒక మేజర్ ప్రాబ్లం ఫేస్ అయింది. ముందు మనకి ఇన్ని రకాల ట్యాక్సెస్ ఉన్నప్పుడు ఒక 12 lakhs కార్లో 42% ట్యాక్స్ ఉండేది. ఇప్పుడు సేమ్ ఇదే కార్ GST వచ్చాక 28% ట్యాక్స్ స్లాబ్లోకి వెళ్ళింది. దానివల్ల గవర్నమెంట్కి చాలా పెద్ద పడింది. అందుకే గవర్నమెంట్ 28% ఎలాగో GST వేసింది. ఇప్పుడు దాంతో పాటు సెస్ కూడా యాడ్ చేసింది. ఇప్పుడు గవర్నమెంట్ ఎక్కడైతే 28% GST యాడ్ చేసిందో, రిమైనింగ్ ఎక్కడైతే బొక్కపడిందో అక్కడ సెస్ అన్న పేరుతో ఒక సర్చార్జ్ యాడ్ చేసింది. సర్చార్జ్ యాడ్ చేసి ఆ బొక్క పూర్తి చేసింది. ఇప్పుడు ఈ సెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా పనిచేస్తుంది. గవర్నమెంట్ చెప్పింది మన రోడ్స్ చాలా కంజెస్టెడ్ గా ఉంటాయి అని, అందుకే పెద్ద కార్స్ మీద ఎక్కువ ట్యాక్స్ వేస్తామని మరియు చిన్న కార్స్ మీద తక్కువ ట్యాక్స్ వేస్తామని చెప్పారు. దానికోసం గవర్నమెంట్ 4 meter రూల్ తీసుకొచ్చింది. ఇన్ కేస్ కార్ 4 meters కన్నా తక్కువ ఉంటే 1% సెస్ వేస్తామని, అదే 4 meters కన్నా ఎక్కువ ఉంటే సెస్ అప్ టు 22% వరకు వెళ్ళొచ్చు అని చెప్పారు. ఇప్పుడు 22% సెస్ అంటే అర్థమవుతుందా? అంటే GST 28% ప్లస్ సెస్ 22% అంటే టోటల్ 50% ట్యాక్సెస్ లోనే ఉంది. ఇప్పుడు మనకి షోరూమ్ లో కార్ ప్రైస్ ఏదైతే చెప్తారో అందులో ఈ రెండు ట్యాక్స్లు ఆల్రెడీ ఇంక్లూడ్ అయ్యే ఉంటాయి, GST అండ్ సెస్. అందుకే చిన్న కార్స్ ఏవైతే ఉంటాయో టాటా నెక్సాన్, హుండై వెన్యూ, కియా సోనెట్, హోండా అమేజ్, మారుతి బ్రీజా ఇవన్నీ 4 meters కన్నా కొంచెం చిన్న సైజులోనే ఉంటాయి. ఇవి వాటిని కావాలని అలా డిజైన్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ హుండై అండ్ కియా చాలా స్ట్రాటజిక్ గా ఈ రూల్ ఇంప్లిమెంట్ చేస్తూ కార్స్ లాంచ్ చేశారు. హుండై వల్ల మోస్ట్ ఫేమస్ కార్ హుండై క్రెటా అండ్ కియా వల్ల మోస్ట్ ఫేమస్ కార్ కియా సెల్టోస్. ఈ రెండు కార్స్ యొక్క ఓవరాల్ లెంత్ ఆల్మోస్ట్ 4.3 meters అంటే 4 meters కన్నా ఎక్కువే. దీని తర్వాత హుండై వాళ్ళు వెన్యూ లాంచ్ చేశారు. బట్ ఫీచర్స్ మాత్రం ఆల్మోస్ట్ క్రెటాతో సమానంగా ఇచ్చారు. జస్ట్ లెంత్ మాత్రం 3,995 meters కి తగ్గించారు. కియా కూడా సేమ్ ఇదే పని చేసింది. కియా సోనెట్ అనే కార్ ని లాంచ్ చేశారు. ఫీచర్స్ కూడా కియా సెల్టోస్ తో పోలిస్తే కియా సోనెట్ లో ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. బట్ లెంత్ మాత్రం 3,995 mm అంటే లెస్ దాన్ 4 meters ఉంచారు. దీనివల్ల ట్యాక్స్ బెనిఫిట్ దొరుకుతుంది, కస్టమర్స్ కి సేమ్ ఫీచర్స్ తక్కువ ప్రైస్ లో దొరుకుతుంది. బట్ కార్ కంపెనీస్ అయిన హుండై, కియా వాళ్ళ మార్జిన్స్ సేమ్ ఉంటాయి. జస్ట్
ట్యాక్స్ తో ఆడుకుంటున్నారు. పెట్రోల్ అండ్ డీజిల్ కార్స్ మీద మనకి 28% GST పడుతుంది. బట్ దీని మీద సెస్ ఏదైతే ఉందో వాటి ఎగ్జాక్ట్ రేట్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇందులో హైయెస్ట్ సెస్ ఏదైతే ఉందో అది 22%. అది SUVs మీద. మనందరికీ తెలుసు క్రెటా ఒక SUV అని. బట్ గవర్నమెంట్ దృష్టిలో SUV అవ్వాలి అంటే 3 మెయిన్ క్రైటీరియాస్ ఉండాలి. దాని ఇంజిన్ గ్రేటర్ దాన్ 1.5 లీటర్స్ అయి ఉండాలి, దాని గ్రౌండ్ క్లియరెన్స్ మోర్ దాన్ 170 mm అయి ఉండాలి, దాని లెంత్ మోర్ దాన్ 4 meters కన్నా ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఈ 3 క్రైటీరియాస్ ని సాటిస్ఫై చేసే ద మోస్ట్ సెల్లింగ్ ఇండియాస్ ఫేవరెట్ SUV ఏదో తెలుసా? టొయోటా ఫార్చునర్. టొయోటా ఫార్చునర్ యొక్క బేస్ మోడల్ కాస్ట్ 33.40 lakhs. అంటే ఇంత అమౌంట్ మనం షోరూమ్ కి ఇవ్వాల్సి ఉంటుంది. అందులో 9.4 lakhs GST అండ్ 7.4 lakhs అడిషనల్ గా సెస్ యాడ్ అయ్యింది. ఇదే ఫార్చునర్ ని షోరూమ్ నుంచి ఇంటికి తీసుకురావడానికి మనం అడిషనల్ గా ఇంకో ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది, అదే రోడ్ ట్యాక్స్. అండ్ ఈ రోడ్ ట్యాక్స్ స్టేట్ టు స్టేట్ వేరీ అవుతూ ఉంటుంది. ఆంధ్ర అండ్ తెలంగాణలో ఈ ఫార్చునర్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద 20% రోడ్ ట్యాక్స్ అప్లికేబుల్ అవుతుంది, అంటే 6.7 lakhs. సో ఫార్చునర్ బేస్ మోడల్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 40 lakhs అవుతుంది. అందులో GST ప్లస్ సెస్ అని ప్లస్ రోడ్ ట్యాక్స్ అని ఇలా అంతా కలిపి మనం గవర్నమెంట్ కి పే చేసింది అక్షరాల 23,50,000. అంటే 59% ఆఫ్ ఎంటైర్ కార్ కాస్ట్ డైరెక్ట్ గా గవర్నమెంట్ పాకెట్ లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే ఈ రోడ్ ట్యాక్స్ తో వచ్చే అమౌంట్ ని స్టేట్ లో రోడ్స్ మెయింటైన్ చేయడానికి యూజ్ చేస్తామని. బట్ అసలు ఎక్కడ వేస్తున్నారో ఈ రోడ్స్ నాకైతే తెలియదు. జస్ట్ ఈసారి వర్షాలు పడినప్పుడు రోడ్లు మునిగిపోకుండా ఉంటే చాలు. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తించాలి, GST అండ్ సెస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ లో ఆల్రెడీ ఇంక్లూడ్ అయి ఉంటుంది. GST 28% అండ్ సెస్ 22%. is equal to almost 50%. అంటే యాక్చువల్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద 50% ట్యాక్సే ఉంది. బట్ రోడ్ ట్యాక్స్ అన్నది ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద యాడ్ అవుతుంది. అంటే రోడ్ ట్యాక్స్ 20% అయితే మీ కార్ యొక్క GST అండ్ సెస్ మీద ఈ 20% అప్లికేబుల్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ కాంపౌండ్ అవుతూ ఉండడం విన్నాం, బట్ ఎక్కడైనా ట్యాక్స్ కాంపౌండ్ అవుతూ ఉండడం చూసారా? ఆల్రెడీ ట్యాక్స్ తో కలిపి మనకు ఒక ఎక్స్ షోరూమ్ అమౌంట్ అన్నది వస్తుంది, మళ్ళీ దాని మీద ఇంకో ట్యాక్స్ అడిషనల్ గా వేసేస్తున్నారు. ఇది మనకు పెద్ద ప్రాబ్లం. ఇన్ కేస్ మీరు ఇక్కడతో అన్ని ట్యాక్సెస్ అయిపోయాయి అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. కొన్నిసార్లు కార్స్ యొక్క స్పేర్ పార్ట్స్ ఇండియాలో అవైలబుల్ గా ఉండవు. అప్పుడు కార్ కంపెనీస్ ఆ పార్ట్స్ ని బయట నుంచి ఇంపోర్ట్ చేయిస్తారు. సో ఆ స్పేర్ పార్ట్స్ కి కార్ కంపెనీస్ ఇంపోర్ట్ డ్యూటీ పే చేయాల్సి ఉంటుంది. బై ద వే ఇది ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న GST, సెస్, రోడ్ ట్యాక్స్ కన్నా ముందు పే చేయాల్సి ఉంటుంది. ఇండియాలో మీరు రోడ్డు మీద చూస్తున్న ఏ లగ్జరీ కార్స్ అయినా సరే ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవ్వవు. అవి డైరెక్ట్ గా బయట నుంచి ఇంపోర్ట్ చేస్తారు. వాటి మీద గవర్నమెంట్ డైరెక్ట్ గా 100% ఇంపోర్ట్ డ్యూటీ వేస్తుంది. అందుకే మన దేశంలో లగ్జరీ కార్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి కంపేర్ టు US, దుబాయ్ ఆర్ యూరోప్. సో లగ్జరీ కార్స్ గురించి ఆపి మళ్ళీ మనం హుండై క్రెటా దగ్గరికి వద్దాం. హుండై క్రెటా మన ఇండియాలో టాప్ సెల్లింగ్ SUV. మీకోసం మళ్ళీ ఒక చిన్న రీక్యాప్ వేస్తున్నాను. Anxiety filling up every space, no privacy. And silently it could build and build until you finally see. Whoa, it's taking over. Damn, no closure, moving closer. No exposure, I just wanna be a loner. Some can't stay sober, looking over. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ 13.4 lakhs. అందులోనే GST అండ్ సెస్ ఇంక్లూడ్ అయ్యి ఉంది. దీని మీద రోడ్ ట్యాక్స్ అడిషనల్ గా యాడ్ అవుతుంది 2.6 lakhs. దీంతో కలిపి టోటల్ ట్యాక్స్ 8.6 lakhs అయింది. అండ్ కార్ యొక్క టోటల్ కాస్ట్ ఆన్ రోడ్ వచ్చి 16 lakhs. అంటే ఈ 16 lakhs లో 54% ట్యాక్స్ రూపాన గవర్నమెంట్ పాకెట్ లోకి వెళ్తుంది. చలో నౌ లెట్స్ డూ ఏ రియాలిటీ చెక్. ఇప్పుడు మనం ఈ కార్ కొనడానికి ఎంత సంపాదించాలో చూద్దాం. జాగ్రత్తగా వినండి. క్రెటా మీద 16 lakhs మనం సేవ్ చేయడానికి మనం ఎంత సంపాదించాలంటే, ఇన్ కేస్ మీరు 30% ట్యాక్స్ బ్రాకెట్ లోకి వస్తే క్రెటా మీద 16 lakhs ఖర్చు పెట్టడానికి మీరు 22.8 lakhs మీరు సంపాదిస్తే అందులో గవర్నమెంట్ 6.8 lakhs ట్యాక్స్ తీసుకుంటుంది. ఇప్పుడు మీ దగ్గర 16 lakhs ఉంటాయి, దాంతో మీరు క్రెటా కొనుక్కోవచ్చు. అంటే క్రెటా కార్ కొనడానికి మీరు గవర్నమెంట్ కి 6.8 lakhs ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ఇచ్చేస్తున్నారు. దాని మీద 8.6 lakhs కార్ మీద ట్యాక్సెస్ రూపంలో ఇచ్చేస్తున్నారు. సో క్రెటా కొనడానికి గవర్నమెంట్ మీ దగ్గర నుంచి 15.40 lakhs సంపాదిస్తుంది. అంటే ఎంతైతే కార్ వాల్యూ ఉందో అంతే మీరు ట్యాక్స్ కూడా పే చేసేసారు. ఇన్ కేస్ బై మిస్టేక్ కార్ని లోన్ రూపంలో కొన్నారో
మీ బతుకు బస్ స్టాండ్ అప్పుడు ఇంకా ఎక్కువ ప్రైస్ పడుతుంది. ఆ లోన్ మీద మీరు ఏదైతే ఇంట్రెస్ట్ పే చేస్తున్నారో అది ఎవరికి పే చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. కార్ కంపెనీకి పే చేస్తున్నారో లేక గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేయడానికి ఇస్తున్నారో? ఇంతవరకు చూసాక మీకు ఏమనిపిస్తుంది? ఇంతటితో ట్యాక్స్ కంప్లీట్ అయిపోయాయనా? కార్ మెయింటెనెన్స్ అని, కార్ ఇన్సూరెన్స్ అని, మళ్ళీ వీటి మీద 18% GST పే చేయాల్సి ఉంటుంది. అన్నిటికంటే పెద్ద మ్యాటర్ ఏంటంటే కారు దేంతో నడుస్తుంది? పెట్రోల్ మీద ఎంత ట్యాక్స్ ఉంటుందో తెలుసా? మనకి 1 లీటర్ పెట్రోల్ ఏదైతే అరౌండ్ 110 రూపీస్ దొరుకుతుందో అందులో 70 రూపీస్ గవర్నమెంట్ కే వెళ్తుంది. పెట్రోల్ కంపెనీ వాళ్ళకి 40 రూపీస్ మాత్రమే వెళ్తుంది. అని ఈ స్టోరీ మనం ఇంకెప్పుడైనా మాట్లాడుకుంటాం. ఇంకోసారి ఆలోచించండి, ఇన్ కేస్ ట్యాక్సెస్ తక్కువ ఉంటే మనం ఇంకా సేఫర్ కార్స్ ని అఫోర్డ్ చేయొచ్చు. మన దేశంలో ఏవైతే 15 to 20 lakh కార్స్ రోడ్డు మీద తిరుగుతున్నాయో అవి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో పోలిస్తే సేఫెస్ట్ కార్స్ కావు. అగైన్ మనం వీటి మీద ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. ఇన్ కేస్ మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. దట్స్ ఇట్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.